చిట్యాల మండల కేంద్రంలో విద్యార్థులకు గంజాయి డ్రగ్స్ వల్ల కలిగే దుష్పరిణామాలపై పోలీసులు అవగాహన కల్పించారు. మోడల్ పాఠశాల విద్యార్థులకు గంజాయి డ్రగ్స్ కు బానిసైతే జీవితం ఏ విధంగా ఛిద్రమవుతుందో ఎస్ఐ ఈశ్వరయ్య అవగాహన కల్పించారు. విద్యార్థులు చెడు మార్గంలో వెళ్లకుండా మంచి మార్గంలో వెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ రకంగా మేము చెప్తున్నాం, మీకు స్టూడెంట్లు అందరూ చెప్తున్నాం, అందరు పేరెంట్స్ కూడా చెప్తున్నాం. మీకు ఈ స్కూల్లో మీకు ఎవరో తెలియకుండా 25 కెమెరాలు మేము ఫిట్ చేసినాం. మీకు ఎవరో తెలియదు, అది కూడా మేము క్లియర్గా చెప్పగలుగుతున్నాం. 25 కెమెరాలు ఉన్నాయి. ఎవరే స్టూడెంట్ ఏం చేస్తున్నారు, ఎవరేం చేస్తున్నారు అని ప్రతి ఒక్కరు తెలుస్తుంది. మీ రికార్డ్ పర్పస్ మేము ఇక్కడ మా దగ్గర కూడా మేము ఆల్రెడీ దీన్ని మా స్టేషన్లో కూడా పెట్టుకున్నాం. పిల్లలు కానీ ఎవరు కానీ డ్రగ్స్ కనుక బానిసాయి. ఇప్పుడు డ్రగ్స్ ఏంటంటే డ్రగ్స్ అంటే ఇప్పుడు మామూలుగా ఏం చేస్తున్నాయంటే ఇవాళ సెల్లో చూసి వాడే చేసిందని ఇదే చేసిందని చెప్పేసి అని ఇవాళ ఇప్పుడు కంప్యూటర్ యుగం నడుస్తుంది. ఆ కంప్యూటర్ యుగంలో పట్ల డ్రగ్స్ బానిస అయిపోయి తాగి వాడు ఇట్లా చేసిందని చెప్పేసి ఫైట్ చేసిందని చెప్పేసి అని ఏదో సినిమా లెవెల్ చూపెట్టినట్టుగా అట్లా చూపెడుతుంటే మనం కూడా దాన్ని చూస్తున్నాం. కానీ దాన్ని ఫాలో అవ్వడం వల్ల ఎన్ని సినిమా తీసిన వల్ల సినిమాలో లాభాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి. ఆ సినిమాలో లాభాలు అంటే లాభాలు ఒక 5% పాటిస్తున్నారు మన జనాభాల పట్ల. 99%, 95% మొత్తం దానికి అందరు మొత్తం అన్నీ మన దాన్ని ఏమంటారు వారి దాని గురించి చెడునే ఎక్కువ ఆకర్షిస్తున్నారు. అందు గురించి ఎవరు కానీ సినిమాలు కానీ ప్రతి ఒక్కరు కానీ ఇప్పుడు చాలా మంది పిల్లలు చదువుకొని పెద్ద ఎత్తున చదువుకుంటే ఆ బాబు ఒక లెక్చరర్ అయిన ఒక ఇంటికి వచ్చిన వాళ్ళ పేరెంట్స్ సంబంధించిన వాళ్ళకి కానీ వీళ్ళ స్టూడెంట్లు కానీ వాడ మీద పెద్ద స్టూడెంట్ కానీ పెద్ద మనుషులు కానీ వాళ్ళు కానీ అరే పలాని రాజయ్య కోడికట ఒక లెక్చరర్ అయినా చూడే వస్తున్నాడు, వాళ్ళ ఫ్యామిలీ ఎట్టుకున్నా చూడవా అని చెప్పేసి అని ఇవాళ ప్రతి ఒక్కరి విలేజ్ నుంచి వచ్చే అంత స్టూడెంట్లు ఉంటారు. ఈ రోజు మీరు డ్రగ్స్ గంజాయి తాగుతున్నారు అని తెలిసింది. ఈ గంజాయి ఎట్లా తాగుతున్నారు గంజాయి అది ఎట్లుంటాయంటే గంజాయి చెట్టు కొంతమంది తెలియదు, కొంతమంది తెలియకపోవచ్చు. గంజాయి చెట్టు సేమ్ బంతి చెట్టు ఎట్లున్నదో గంజాయి చెట్టు ఎట్లుంటాయంటే బంతి చెట్టు ఉన్నట్టు ఉంటుంది. అది పూత పూసిన తర్వాత దానికి కొద్దిగా చూసుకొని అది గింత చేసుకునే కొంతమంది చాలా మంది మాకు కూడా తెలుస్తున్నాయి, మాకు రిపోర్ట్లు వస్తున్నాయి కూడా. దాని మీద కూడా మాకు రిపోర్ట్లు వస్తున్నాయి. అట్లా కాక మేము కేసు బుక్ చేస్తాం, మీ పిల్లల భవిష్యత్తు నాశనం చేయవద్దనే ఉద్దేశంతో మేము ఆగుతున్నాం. చాలా మంది కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ డ్రగ్స్ అలవాటు పడ్డోళ్ళు సాయంత్రం కూడా బయటికి పోయి ఆ చార్మినార్ సిగరెట్ ఉంటుంది, ఆ చార్మినార్ సిగరెట్లకి వెళ్ళి పొగాకంతా దులిపేసి ఈ గంజాయికి సంబంధించిన ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారో అది తెలియదు. కానీ ఆ పాకెట్లలో అలా నింపుకొని తాగుతున్నారని మాకు తెలిసింది. అట్లా కనుక తెలిస్తే ఇమ్మీడియట్లీ ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే మా నంబర్ ఉంటుంది, ఇమ్మీడియట్ 100 నంబర్ ఫోన్ చేయవచ్చు. పోలీసులు ఎప్పుడు అవైలబుల్ ఉంటారు, దాన్ని కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది.